దేశానికి స్వాతంత్ర్యం సంపాదించిన సమరయోధులను స్మరించుకోవడం మన కర్తవ్యమని లయన్స్ క్లబ్ ఉండి అధ్యక్షుడు ద్వారంపూడి నారాయణ రెడ్డి అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కోలమూరులోని ప్రాథమిక పాఠశాలకు ఆయన మైక్ సెట్ ను బహుకరించారు. అదేవిధంగా ఈ ఏడాది హైస్కూల్లో 10th క్లాసులో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు నగదు, మెమెంటో, ప్రశంసా పత్రాలను, ప్రతిభా పురస్కారాలతో సత్కరించారు. క్లబ్ సెక్రటరీ రుద్రరాజు నరసరాజు, ఎన్సీఐఎఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ గాదిరాజు రంగరాజు, కోశాధికారి కన్నిగంట రుత్కళ, గాదిరాజు వెంకటేశ్వరరాజు, ఇన్ఛార్జ్ హెచ్ఎం వానపల్లి సతీష్, సత్తి బ్రహ్మారెడ్డి, భూపతిరాజు హరినాథరాజు, పుసపాటి వెంకటరామరాజు, కాగిత మహంకాళి, గొట్టముక్కల రాము, కూనపరాజు రామచంద్రరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకా పైకి లాగండి, ఇంకా పైకి లాగండి, ఇంకా పైకి లాగండి. నాన్న అప్పుడే కదా. సాగిపోవు రంగు రంగుల జెండా, మన రంగు రంగుల జెండా. ఓ బాలులార బండి బయలుదేర, ఇక జెండా ఎగురవేయ. ధన్యవాదాలు సార్. అలాగే కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. అది పట్టుకోవాలి. జ్ఞాపకం అందజేస్తున్నారు. సభ్యులందరినీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్కూలు విద్యార్థులకు మన నరసరాజు గారు 1st, 2nd, 10th క్లాస్, 3rd ముగ్గురికి కూడా ప్రైజ్ మనీ అలాగే సర్టిఫికేట్లు మొత్తం అంతా అరేంజ్ చేయడం జరిగింది మన నరసరాజు గారు. ముందుగా ఆయనకి మా అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నరసరాజు గారు ఏ పని తలపెట్టినా దానికో ఒక కారణం ఉంటుంది. అదేంటంటే మనం ఇప్పుడు కూడా విద్యను ప్రోత్సహించాలి. అలాగే ఆయన బాటలోనే మీ అంతా కూడా నడుపుతున్నాం. ఈరోజు మన స్వతంత్రం గురించి ఎంతోమంది త్యాగాలు చేశారు. అందరి పేర్లు మనం చెప్పాలంటే చాలా కష్టం. మన బాపూజీ గారి ముందు నడిపించారు. వారి వెనకాల ఎంతోమంది త్యాగధనులు ఉన్నారు. మీ అందరికి కూడా చాలా వరకు తెలుసు. అలాగే ప్రతి విద్యార్థిని కూడా ఒక లక్ష్యం అంటే పెట్టుకోండి. మీరు ఒక లక్ష్యం అంటే పెట్టుకుని వెళ్ళండి. జీవితంలో ఏదైనా సాధించవచ్చు, ఏదైనా సక్సెస్ చేయొచ్చు. లక్ష్యం లేకుండా వెళ్తే ఏమీ చేయలేరు. అందరూ కూడా ఆ భావంతో ఉంటారని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. దినోత్సవ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని మా లయన్స్ క్లబ్ యొక్క రైతోత్సవ సంవత్సరంలో సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఈ కోలమూరు గ్రామంలో ప్రాథమిక పాఠశాల మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మా లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నది. ముందుగా ప్రాథమిక పాఠశాలలో పాఠశాలకు ఉపయోగపడే విధంగా ఒక మైక్ సెట్ని వారికి బహుకరణ చేయటం ఇప్పటికే పూర్తయింది. ఇక్కడ ఈ పాఠశాలలో గత సంవత్సరం ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉత్తీర్ణమైనటువంటి విద్యార్థినులకు వారి యొక్క ప్రతిభా సామర్థ్యాలని
మరింత మెరుగుపరుచుకోవాలని, ఇతరులకి స్ఫూర్తివంతంగా ఉండాలనే ఉద్దేశంతో గత సంవత్సరం కార్యక్రమాన్ని కొనసాగింపుగా ఈ ఏడాది కూడా మేము ఈ యొక్క ప్రతిభా పురస్కార అవార్డుని ఈ ఆవరణలో ఇచ్చి విద్యార్థులను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నాము. అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ప్రతి ఏటా కూడా నరసరాజు గారు ఇక్కడ ప్రతిభా పురస్కారాలు ఇస్తున్నారు. 10th క్లాస్లో ఫస్ట్, సెకండ్, థర్డ్. అదేవిధంగా విద్యార్థులకి బస్ పాసులు కూడా ఆయన ఆర్థిక సౌజన్యంతో లయన్స్ క్లబ్ చేస్తుందని మీకు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మనం ఈ స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నామంటే ఎందరో వీరుల త్యాగఫలాలు ఇవి. అల్లూరి సీతారామరాజు గారు కానీ, గాంధీజీ, నెహ్రూ, ఝాన్సీ లక్ష్మీబాయి, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, ఇలా ఎందరో మహావీరులు. వాళ్ళందరూ త్యాగ ఫలితంగానే మనం ఈరోజు ఈ స్థాయికి ఎదిగాము. కోల్మూరు గ్రామంలో ఉండి లయన్స్ క్లబ్ తరఫున ప్రతిభా పురస్కారాలు చేస్తున్నారు. ప్రతిభను కనపరిచిన విద్యార్థులకు ప్రతిభా అవార్డులు ప్రతి సంవత్సరం ఇస్తున్నారు మన నరసరాజు గారు. అలాగే ఈరోజు యొక్క ప్రాధాన్యత అందరికీ తెలుసున్నదే. 80వ స్వతంత్ర దినోత్సవం. ఈ స్వతంత్రం వచ్చిందని మనం ఇలా తిరుగుతున్నామంటే కారణం ఎందరో త్యాగదనులు తీసుకొచ్చినటువంటి స్వతంత్రాన్ని మనం భావితరాలకి మీరు భవిష్యత్తులో చదువుకొని బాగా అభివృద్ధి చెంది దేశానికి మీరు బాగా చేస్తారని చెప్పి కోరుకుంటూ అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు 80వ సంవత్సరం స్వతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని ఇప్పుడు మీరంతా ఎంతో శ్రద్ధగా విన్న మాటలన్నీ కూడా మీరు మనసులో పెట్టుకొని అవలంబిస్తే మాత్రం రేపు మీరు భవిష్యత్తులో మంచి పౌరులుగా తీర్చిదిద్దపడతారు. మీకు ప్రభుత్వం ఎన్నో పథకాలు, ఎన్నో అవకాశాలు ఇస్తుంది. వాటిని అన్నిటిని ఉపయోగించుకొని మంచి గురువుల ద్వారా నేర్చుకున్న విద్యని అభ్యసించి రేపు మనం దేశానికి మనకేమి ఇచ్చిందని కాకుండా మనం దేశానికి ఏం చేయాలన్నది ఆలోచన పెట్టుకొని మీరంతా రేపు రాబోయే తరంలో మంచి వృద్ధిలోకి, అభివృద్ధిలోకి, మంచి పొజిషన్లోకి రావాలని కోరుకుంటూ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసినటువంటి లయన్స్ క్లబ్ మెంబర్లకు, పాత్రికేయులకు, గ్రామ పెద్దలకు మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రిఫ్రెష్మెంట్కి సంబంధించి 3 దాతలు వారి సహకారాన్ని అందించినందుకు వారికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.